హలో! వెల్కమ్ టు విజయాస్ వరల్డ్. నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్స్‌లో చెప్పేయండి. ఆహ్, వెంటనే వస్తాయని చెప్పాను గానీ, మళ్ళీ ఒక 1, 2 డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. అది కూడా ఆహ్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే, దేశ భాషలందు తెలుగు లెస్స. అందరికీ తెలిసే ఉండొచ్చు గదా అది. సో, ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానో. ఈ తెలంగాణ, ఆంధ్ర ఆహ్, యాసలు, భాషలు అనుకుంటే కొంచెం కాంట్రోవర్సీస్ బాగా నడుస్తున్నాయి గదండీ! దాని మీదనే మాట్లాడదామనొచ్చా. నేను తెలంగ్ నేను పక్కా హైదరాబాద్‌లో పుట్టాను. తెలంగాణ అమ్మాయిని. ఓకే. నేను మాట్లాడగలను. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఆంధ్ర నుంచి ఉన్నారు. ప్రొద్దుటూరు, కడప వైపు రాయలసీమ వాళ్ళున్నారు. గుంటూరోళ్ళు వైపు ఉన్నారు. ఆ! గోదావరి వాళ్ళు సారీ. అండ్ శ్రీకాకుళం, వైజాగ్ వైపు ఉన్నారు. సో, వాటినన్నిటిని మీరు వెరైటీ భాషలంటారా? లేకపోతే యాసలంటారా? నాకైతే అది తెలీలేదు. ఎందుకంటే ఎవడో ఒకడు పెట్టాడు భాష అని జెప్పేసి వాడికి ఇంకొకడు కౌంటర్ ఇయ్యడం, వాడిని జూసుకొని ఇంకో 10 మంది మాట్లాడడం. ఎందుకండి ఇవన్నీ అసలు నాకర్థం గాదు. ఇంత చిల్లర గొడవలు జేసుకుంటా. ఆ! ఇంకా దేశంలో పట్టించుకున్నయి, మన ఊరుల్లో పట్టించుకున్నయి ఇంకా వేరే ఏమి లేవంటారా? ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర వీడున్నవాడు, వీడు లేనివాడు. ఆ మహీధర్ ఒకటి. వాడొచ్చి బతికిందెక్కడండి నాకర్థం గాదు మహీధర్. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి అవి లేవు, ఇవి లేవు కొనటానికి అనుకుంట ఏవో చెప్తున్నాడు గదా! సో, నా తనని నేను అడుగుతున్న క్వెషన్ ఏంటంటే తనకొక ఫేమొచ్చింది. తనకొక నేమొచ్చింది. తనకొక ఐడెంటిటీ వచ్చింది. గుర్తింపు వచ్చిందంటే తను ఎక్కడికొచ్చి బతికితే తనకి ఒక గుర్తింపొచ్చిందో ఒకసారి అడగండి తనని. బాబు నువ్వెక్కడికొచ్చి చేస్తున్నావు పని? నీకెక్కడొస్తే నీకు గుర్తింపొచ్చింది? తన ఊర్లో కూర్చుంటే గుర్తింపొచ్చిందా? లేకపోతే తెలంగాణలోకొచ్చి షోలు చేసుకుంటే తనకి గుర్తింపొచ్చిందన్నది ఒకసారి కనుక్కోండి. అలాంటి వాళ్ళందరిని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనకి పట్టించుకొని బాగు జేయడానికి ఇంకా చాలా పనులున్నాయి. వీటి మీద కూర్చొని అనవసరంగా మీరు టైమ్ వేస్ట్ చేసుకోకండి ఫస్ట్ థింగ్. ఇప్పుడు దీని మీద కూర్చొని అంటే సోషల్ మీడియా ఉంది గదా! అని జెప్పేసి ఎవడి నోటికొచ్చినట్టు వాడు, ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఎళ్ళిపోతున్నారు. అంటే అసలు జనాలకి ఏం రుద్దుదామని మీరు నాకు అర్థం గాలేదు. ఏదన్నా ఒకరికి ఉపయోగపడుతుంది అన్న దాని గురించి మాట్లాడండి. దానివల్ల ఒకళ్ళు తెలుసుకుంటారు అని అనుకున్న దాని గురించి మాట్లాడండి. అంటే ఈ విషయం జనాలకి తెలిస్తే వాళ్ళు ఆహ్, తెలుసుకొని బాగుపడతారు. ఏవైనా ప్రయోజకమైన విషయము లేదు అనంటే దాని వల్ల ఆ ఇంపాక్ట్ వల్ల దేశం ఏమన్నా బాగుపడతది. అలాంటివేమన్నా ఉంటే సోషల్ మీడియా అనే ప్లాట్‌ఫార్మ్‌ని అలాంటి వాటికి యూజ్ చేయండి. లేదా మనిషికి కావాల్సింది ఏంటండి? తిండి, సంతోషం, నిద్ర ఇవుంటే సరిపోతుంది గదా! ఆ సంతోషం. సంతోషం అంటే ఎలాగా? నవ్వుతూ ఉండాలి. ఏడుస్తూ, బాధపడుతూ కాదు. సో, అలా ఎంటర్‌టైన్‌మెంట్ విధానంగా ఏదన్నా మీరు చేయగలిగితే అవి చేసి చూపిచ్చండి. ప్లాట్‌ఫార్మ్‌ని అలా యూజ్ చేసుకోండి గానీ, ఫాలోవర్స్ వచ్చేయాలి, లేకపోతే సబ్‌స్క్రైబర్‌లొచ్చేయాలి అని చెప్పి ఏదో చెత్తంతా పెట్టేసుకొని, దాని మీద డిస్కషన్‌లు పెట్టి, దీని గురించి ఇప్పుడు ప్రతి ట్రెండింగ్ టాపిక్ మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడవచ్చు. బొచ్చెడు ట్రెండింగ్ టాపిక్ నేను కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేశానండి నేను. పెట్టాలనుకుంటే ప్రతిరోజు నేను ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి ఉన్నది, లేనిది, తెలిసింది, తెలియనిది అన్నీ మాట్లాడి నేను కూడా వీడియో చేసి పెట్టేయొచ్చు. ప్రతిరోజు 1, 2 వీడియోలు నేను కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకట్లా వద్దు. అయితే నలుగురిని నవ్విస్తాను. లేదు అనంటే నలుగురికి ఉపయోగపడుతది అని అనుకుంటే దాని గురించి ఏదన్నా మాట్లాడతాను. ఎంటర్‌టైన్‌మెంట్ గురించి. ఏదన్నా మూవీస్ గాని, లేకపోతే ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ గాని, ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ వే ఆర్ ఎల్స్ ఒకళ్ళకి ఉపయోగపడుతుంది. ఒకళ్ళు నా వల్ల నేను చెప్పిన మాటల వల్ల ఎవరో ఒకళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు, మారుతారు, మంచిగా అవుతారు అని అనుకున్నప్పుడు అలాంటివి ఏమన్నా ఉంటే నేను చెప్తాను. ఇప్పుడు రీసెంట్‌గా ఆహ్, పూణే ఇన్సిడెంట్ దాని గురించి చెప్పారు. దాంట్లో కూడా ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు. సీ అలాంటివేమన్నా ఉంటే ఐ విల్ కమ్ అప్. అలాంటియంటే మీరు కూడా అలాంటివన్నీ ఏమన్నా ఉంటే చేసుకొని ఎంటర్‌టైన్ జేయండి. అంతేగాని ఈ తెలంగాణ, ఆంధ్ర అది ఇది అనుకుంటే ఎందుకయ్యా? ఎందుకివన్నీ చెత్త? ఆళ్ళేదో సినిమా తీసుకుంటున్నారు. అయితే ఒక మూవీ ఆహ్, ఇష్టమున్న పర్సన్ అయితే ఆ మూవీని చూడండి. బావుంటే ఎంకరేజ్ చేయండి. బాలేకపోతే దాని మీద ఏమన్నా ఇలా ఉందని చెప్పి మీ ఓన్ ఒపీనియన్ గాని, ఫీడ్‌బ్యాక్ గాని ఇలా చేయండి, అలా చేయండి అట్లాంటియేమన్నా సజెషన్స్ ఇవ్వండి. అంతేగాని అవన్నీ మానేసి ఈ పిచ్చి భాష గురించి ఎందుకండి మాట్లాడడం? మనం అందరం మాట్లాడేది ఒకటే భాష. అది తెలుగు భాష. తెలంగాణకొచ్చినా, ఆంధ్రాలోకెళ్ళినా, రాయలసీమకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గాని వాటిని యాసలంటారు. భాషలనరు. అది తెలంగాణ వాళ్ళైనా, ఆంధ్ర వాళ్ళైనా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ అది తెలుసుకోండి ఫస్ట్. భాష. మనది తెలుగు భాష. మనది తెలంగాణ వాళ్ళది యాస. ఇట్స్ స్లాంగ్. యాస.
తెలుసుకోండి ఫస్ట్. ఆ డిఫరెన్స్ తెలుసుకొని దాని తర్వాత వీడియోలు చేయండి. భాష, తెలంగాణ భాష, తెలంగాణ భాష ఏమైనా పైనుంచి ఏమైనా ఊడిపడిందా? లేదా ఆంధ్ర భాష ఏమైనా పైనుంచి ఊడిపడిందా? అది భాష కాదు, యాస. ఇట్స్ స్లాంగ్ అంతే. ఓకేనా? అంతేగాని భాష అనుకుంటా నలుగురికి మీరే ఎక్కువ ఇదిస్తున్నారు. ఇంకొక నలుగురొచ్చి మనల్ని దెప్పిపొడచడానికి ఏదో ఒకటి అనడానికి మీరే ఒక నలుగురికి ఛాన్స్ ఇస్తున్నారు. అదెందుకు ఇస్తున్నారు అసలు? ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి మీకు? ఆ! భాష. భాష తెలుగు భాష. మనమందరం మాట్లాడేది తెలుగు భాషే. మన తెలుగు రాష్ట్రాలు ఇద్దరు రాష్ట్రాలే ఇలా కొట్టుకుంటా ఉంటే, నువ్విక్కడికొచ్చి ఎందుకుంటున్నావు? నీకక్కడికొస్తే జాబులిస్తారా? మీరిక్కడికొస్తే జాబులు చేస్తారు. మీరిక్కడెందుకుంటున్నారు? మిమ్మల్ని తన్నే ఎల్లగొట్టాము అది ఇది అని మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఒక అమెరికా వాడు మాట్లాడినప్పుడు అనడంలో తప్పేముందసలు? దాని మీద ఎందుకు మళ్ళీ అందరూ విరుచుకుపడతా ఉంటారు? ఇప్పుడు కర్ణాటక వాళ్ళున్నారు. వాళ్ళు అంటారు. తమిళనాడు వాళ్ళున్నారు. వాళ్ళు అంటారు. వాళ్ళప్పుడు అలాంటప్పుడు అంటున్నారు అని ఎందుకు వాళ్ళని దెప్పి పొడుస్తున్నారు మరి? పక్క పక్కన రాష్ట్రాలు అది కూడా తెలుగు రాష్ట్రాలు 2 కలిసి నువ్వెంత అంటే నువ్వెంత, మీ వాళ్ళెంత అంటే మీ వాళ్ళెంత అని కొట్లాడుకుంటున్నప్పుడు ఒక అమెరికా వాడు తిట్టడా అండి? ఇక్కడికొచ్చి ఎందుకురా నువ్వు ఉద్యోగం చేస్తున్నావని? అప్పుడు తిట్టడంలో తప్పేం లేదే. దాన్ని సమర్థించండి అందరూ మరప్పుడు. అంతే గదా! అమెరికా వాడికి వాడు ఉద్యోగం ఇచ్చుకోకుండా ఇండియన్స్‌ని తీసుకొని అక్కడ కూర్చోబెట్టుకొని ఉద్యోగం ఇస్తున్నప్పుడు మరి వాడి బాధ అదే గదా! అందుకనే గదా ఇప్పుడు ఎల్లగొట్టేస్తున్నారు. మరి దాంట్లో ఎందుకు ఏడుస్తారు మళ్ళీ? అమెరికాకి అది ఇది అనుకుంటా అమెరికా వాళ్ళ మీద పడెందుకు ఏడుస్తున్నారు? ఆస్ట్రేలియా వాళ్ళ మీద పడెందుకు ఏడుస్తున్నారు? అలా అందరి మీద పడేయవలసిన అవసరం ఏముంది మరప్పుడు? ఆంధ్ర, తెలంగాణ అనుకుంట పక్క పక్క రాష్ట్రాల్లో ఉన్న మనమే ఇలా కొట్టుకు చస్తా ఉంటే, బయట దేశం వాడు ఎందుకనడండి? దేశం గాని దేశంలోకెళ్ళి నువ్వు అక్కడికెళ్ళి రుబాబ్ చేసుకుంటా, ఉద్యోగాలు చేసుకుంటా, నీ కల్చర్స్ అవన్నీ నీ సొంత కంట్రీలో చూపించుకో. బయట కంట్రీలోకెళ్ళి అక్కడ బతుకమ్మలాడటం అవి ఇవి చేయడం గాదు. నీ సొంత కంట్రీలోకొచ్చి నీకు ఇదుంటే, అంత దేశం మీద భక్తే ఉంటే వచ్చి నీ నీ సొంత దేశంలో పని జెయి. నీ సొంత దేశంలోకొచ్చి పండగ చేసుకో. కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా వచ్చి నీ తల్లిదండ్రులన్నా చూసుకుంటారా మీరు? బయట దేశాలకి పోతే? ఇక్కడ కూర్చొని ఆంధ్ర, తెలంగాణ అనుకుంటూ రెచ్చిపోతున్నారు. పక్క పక్కన ఊరు తల్లిదండ్రులను వదిలేసి బయట బతుకుతా ఉంటారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణకొచ్చి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకెళ్ళి హాస్టల్‌లలో బతుకుతా ఉంటారు. కనీసం ఒక్కసారన్నా పోయి తల్లిదండ్రులను సరిగ్గా చూసుకొని రాలేరు. కబుర్లు చెప్తారెందుకు? ముందు ఇంట్లో వాళ్ళని చూసుకొని మంచిగా ఉండండి చాలు. తర్వాతొచ్చి బయట ఊరందరి మీద పడి ఎడుదురు గాని. ఓకే. ఈ తెలంగాణ, ఆంధ్ర భాష అనుకుంటా ఈ చెత్త గొడవలన్నీ ఆపేసి ఇప్పటికైనా కొంచెము సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి అనంటే దాన్ని ఎలా మనం ఇంప్రొవైజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనం ఇచ్చేసుకోవాలి అనే దానికి బాగుపడడానికి ఉపయోగించండి. అంతేగాని చెత్త పెట్టడానికి గాదు దాంట్లో. అది తెలుసుకొని ప్రవర్తించండి. మీరు మంచిగా ఉండి మీ నెక్స్ట్ తరాని వాళ్ళని గూడా కొంచెం మంచిగా వాళ్ళు ఎదిగేటట్టుగా చూడండి. అంతేగాని పిచ్చి పిచ్చి గొడవలు చేసుకుంటా సోషల్ మీడియా అనే ప్లాట్‌ఫార్మ్‌ని అసలు ఓపెన్ చేయాలంటేనే చండాలం అయిపోయేలాగా చేయకండి దయచేసి. సో, సారీ అండి కొంచెం సీరియస్‌గా చెప్పేసాను. సో, ముందుగా నన్ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న 113 మందికి 113 మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. నా కంటెంట్ నచ్చే మీరు నన్ను లైక్ చేస్తున్నారు అని సబ్‌స్క్రైబ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. దాంట్లో నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నా ఫ్యామిలీ అందరూ ఉంటారు. అది కాకుండా బయట నుంచి కూడా నన్ను ఆదరించి నా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ. పర్వాలేదండి నేను దీని మీద మాత్రం పట్టు వదలని విక్రమార్కుడులా అలాగే ఉండి నేను అచీవ్ చేయాలనుకున్న నేను అచీవ్ చేస్తాను. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను. మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తా ఉంటాను. ఫన్నీగా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో అన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే నాకెక్కడన్నా ఏమన్నా నచ్చట్లేదు ఇప్పుడొచ్చి మాట్లాడుతాను గదండీ! అలాగే నాకెక్కడన్నా ఏమన్నా నచ్చట్లేదు, లేదు దీని గురించి నలుగురికి చెప్పాలి, తెలియజేయాలి అని నేను అనుకుంటే మాత్రం తప్పకుండా వాటి మీద నేను ఇలాగ మాట్లాడతాను. నచ్చితే మాత్రం సబ్‌స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.